హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క వైలేషన్ అన్నటువంటిది జరిగింది. అంటే ఎన్నికల నియమావళి అన్నటువంటిది ఉంటుంది. ఆ నియమావళిని వైలేట్ చేశారు అన్నట్టుగా బీజేపీ మరియు కాంగ్రెస్ అధ్యక్షులకి నోటీసులు జారీ చేసింది. మరి ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే ఇక్కడ గమనించాలి. ఇంతకు ముందు ఇలా నోటీసులు జారీ చేస్తే ఆ పర్టికులర్ అభ్యర్థికి నోటీసులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ పార్టీకే నోటీసులు ఇస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో మనకి ఇది ఇంపార్టెంట్. అసలు ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? ఇది ఒక డాక్యుమెంట్ అనమాట. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్షన్ టైంలో ఇదిగో ఇది చేయాలి, ఇది చేయకూడదు అన్నట్టుగా మనకి రూల్స్ అనేవి కొంచెం ఉంటాయన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఫ్రీగా ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించడానికి మనకి వీలుని కల్పిస్తుంది. ఇది మనము ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్కి మన దేశంలో ఫ్రీ మరియు ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేలాగా, అది కూడా పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి అధికారాన్ని కల్పించేది ఈ ఆర్టికల్ 324 అన్నటువంటిది. అంతేకాదు ఇక్కడ చూస్తే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఏదైనా ఫినాన్షియల్ గ్రాంట్ అన్నది అనౌన్స్ చేయకూడదు. అలాగే రోడ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇతర ఫెసిలిటీస్కి ప్రామిస్ చేయకూడదు. అడ్హాక్గా ఏది గవర్నమెంట్లో కానివ్వండి, అలాగే పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ అపాయింట్మెంట్స్ అడ్హాక్గా చేయకూడదు. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయన్నమాట. సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అందులో కాల్పుల విరమణను తీసుకురావాలన్నట్టుగా ఎన్నో దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడేమైంది? హమాస్ కీలక నేత ఒక ప్రకటన జారీ చేశారు. ఏమని? పాలస్తీనాని ప్రకటిస్తే, అంటే అది కూడా గమనించాలి, 1967కు ముందు నాటి సరిహద్దులతో ఉన్నటువంటి స్వతంత్ర పాలస్తీనాని గనక ప్రకటిస్తే అప్పుడు మేము ఆయుధాలు వీడటానికి సిద్ధంగా ఉన్నాము, అంతేకాదు ఇజ్రాయెల్తో మేము సంధి కూడా చేసుకుంటాము అన్నట్టుగా ప్రకటించారనమాట. ఆ నేపథ్యంలో మనకి ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్ అంటే పాలస్తీనా అన్నటువంటిది ఎంత భూభాగాన్ని కోల్పోతూ వచ్చింది, 1947 నుంచి ఇప్పటి వరకు ఎంత భూభాగాన్ని కోల్పోతూ వచ్చింది అంటే ఇక్కడ ఇమేజ్లో మనం గమనించవచ్చు. చూడండి, 1947లో పాలస్తీనా గ్రీన్ కలర్లో ఉంది, ఇజ్రాయెల్ అన్నటువంటిదేమో వైట్ కలర్లో ఉందన్నమాట. సో జూయిష్ సెటిల్మెంట్స్ అన్నీ వైట్ కలర్లో, పాలస్తీనియన్ ల్యాండ్ అంతా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు ఇదిగో పాలస్తీనా గ్రీన్ కలర్లో అప్పుడు ఎంత ల్యాండ్ ఉండేదో 1947 పార్టిషన్ ప్లాన్ తర్వాత ఇదిగో ఇంతకు రెస్ట్రిక్ట్ అయిపోయింది ఇలా. దాని తర్వాత 1949 నుంచి 1967 వరకు చూసుకుంటే చూడండి ఈ పాలస్తీనా భూభాగం అన్నటువంటిది ఎంత తగ్గిపోతూ వచ్చిందో. మరి ప్రజెంట్ స్టేటస్ చూడండి, ఇటువైపు గాజా స్ట్రిప్, ఇటువైపు కొంత పార్ట్లో మాత్రమే పాలస్తీనియన్ ల్యాండ్ అన్నటువంటిది ఉంది. సో మాకు ఇదిగో ఈ టైంలో ఉన్నటువంటి పాలస్తీనా ల్యాండ్ అన్నటువంటిది మాకు ఇస్తే ఇప్పుడు మేము కాల్పుల విరమణ అన్నటువంటిది ఒప్పుకుంటాము, ఆయుధాలు వీడుతాము, ఇజ్రాయెల్తో సంధి చేసుకుంటాము అన్నట్టుగా హమాస్ ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రక్షణ వ్యయం ప్రపంచంలో పెరుగుతోంది అన్నట్టుగా. మరి ఇక్కడ గమనిస్తే లాస్ట్ ఇయర్ ప్రపంచ రక్షణ వ్యయం అన్నటువంటిది 9% పెరిగింది, మొత్తం 183 లక్షల కోట్లకు చేరింది. మరి ఎందుకు అంటే రీజన్స్ కనుక చూస్తే మనం రీజన్స్లోకి వచ్చేసరికి ఒకటి, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం అన్నది ప్రకటించింది. సో ఉక్రెయిన్ రష్యా వార్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి ఇజ్రాయెల్ హమాస్ వార్ అన్నటువంటిది, ఇజ్రాయెల్ హమాస్ వార్. ఇంకొక వైపు చైనా తైవాన్ ఈ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల, అలాగే నేటో అన్నటువంటిది మరింత విస్తరిస్తూ ఉండటం వల్ల, అలాగే మనం చూస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవలు అన్నటువంటివి జరిగాయి. ఇవి కాకుండా ఇంటర్నల్గా వివిధ దేశాల్లో వివిధ రకాల ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, ఒక రకమైన ఇన్స్టెబిలిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి దేశం కూడా తన యొక్క రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఒకవైపేమో పాకిస్తాన్, ఇంకొక వైపేమో చైనా, రెండు రైవల్ దేశాలు. మరి వాటి నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే మనం మన రక్షణ మీద ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో రక్షణ వ్యయం అన్నటువంటిది పెరుగుతోంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి ఈ బిజినెస్ మ్యాన్లతో మాట్లాడుతూ ఏమన్నారు, బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధి చూడండి ఎంత బాగా అభివృద్ధి చెందుతోంది,
ఒకప్పుడు మనకి భారం అనుకున్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు అంత అభివృద్ధిలో వెళ్తుంటే మనం మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో అసలు ఎదగలేకపోతున్నాం అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. సో ఇక్కడ ఒకసారి పాకిస్తాన్ మ్యాప్ అలాగే బంగ్లాదేశ్ మ్యాప్ ఈ రెండింటివి చూసుకోవాలి. అలాగే బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఎలాంటివి అన్నటువంటిది చూసుకోవాలి. అలాగే బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అన్నటువంటిది కూడా ఒకసారి చూడాలి. మరి పాకిస్తాన్కి సంబంధించి అయితే పోర్ట్ గ్వాదర్ పోర్ట్ అన్నటువంటిది చూడాలి. అంతేకాకుండా ఈ గ్వాదర్ పోర్ట్ని చైనాలోని ఒక ప్రాంతంతో కనెక్ట్ చేస్తూ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి చైనాలోని ఏ ప్రాంతంతో దీన్ని కనెక్ట్ చేస్తూ ఉన్నారు? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఎలా అయితే పాకిస్తాన్లోని ఒక పోర్ట్ని చైనా ఆధారంగా చేసుకుంటుందో అలాగే ఇరాన్లోని ఒక పోర్ట్ని మనం ఆధారంగా చేసుకుంటూ ఉన్నాము. ఇరాన్లోని ఆ పోర్ట్ ఏంటి మరి? దాని ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ చూడండి, పేటెంట్లకి సంబంధించి. పేటెంట్స్ అంటే ఏంటి? మేధో సంపత్తి హక్కుల్లో భాగంగా పేటెంట్లు అన్నటువంటివి జారీ చేస్తారు. మరి ఇక్కడ మనం గమనిస్తే ఏప్రిల్ 26వ తేదీని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డేగా మనం జరుపుకుంటాం, మేధో సంపత్తి హక్కుల దినోత్సవం అనేసి. మరి అందులో భాగంగా ఇప్పుడు ఏమైంది? 2023-24లో మన భారతదేశం 1.03 లక్షల పేటెంట్లని మంజూరు చేసింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి పేటెంట్స్కి సంబంధించి చట్టం అన్నటువంటిది ఉంది. పేటెంట్స్ యాక్ట్ అని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1970లో. దీని ప్రకారమే మన భారతదేశంలో పేటెంట్లని జారీ చేయటం జరుగుతుంది. మరి ఈ పేటెంట్లు ఇవ్వటం లేదు అనుకుంటే మనకి ట్రేడ్ మార్క్ అన్నటువంటివి. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా ఐపీఆర్ అంటాం. ఐపీఆర్ ఇవ్వటం వల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, ఇన్నోవేషన్ని పెంచుతుంది. అవునా? ఇన్నోవేటివ్గా ఆలోచించి మనము పేటెంట్స్ తీసుకోవాలి, మన యొక్క మేధో శక్తికి కూడా ఒక గుర్తింపు అన్నటువంటిది లభిస్తుంది అన్నట్టుగా. అలాగే క్రియేటివిటీ అన్నటువంటిది పెరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నటువంటిది పెరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. ఎకానమీ అభివృద్ధి చెందటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, వ్యవసాయ రుణాలు అంటే అగ్రికల్చరల్ లోన్స్ ఏవైతే ఉంటాయో ఈ అగ్రి లోన్స్ అన్నటువంటివి త్వరగా అందుబాటులోకి రావటానికి అంటే వేగంగా అందించటానికి అనేసి నాబార్డ్ అన్నటువంటిది రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి ఆర్బీఐకి సంబంధించినటువంటి విభాగమైనటువంటి ఆర్బీఐహెచ్తో నాబార్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. నాబార్డ్ అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాము. ఇది భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏంటి? కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రుణాల ప్రాసెసింగ్ కోసం ఇటు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇటు గ్రామీణ బ్యాంకులు వీటికి ఉపయోగపడేలాగా ఈ కేసీసీని అంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పోర్టల్ని నాబార్డ్ అభివృద్ధి చేసింది. దాన్ని ఈ ఆర్బీఐహెచ్ అన్నటువంటిది దానికి సంబంధించిన పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ అన్నటువంటి దాంతో ఒక ఏకీకృతం చేస్తుంది అనమాట, ఇంటిగ్రేట్ చేస్తుంది. దానివల్ల వ్యవసాయ రుణాలని డిజిటైజేషన్ చేస్తారు. దాంతో రైతులకి తొందరగా రుణ పంపిణీ చేయడానికి వీలవుతుంది అన్నటువంటి దీని యొక్క ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బుర్కినా ఫాసో అన్నటువంటిది ఏ ఖండానికి సంబంధించినటువంటి దేశం? ఆఫ్రికా దేశంలో ఇదిగో లొకేషన్ చూడండి, బుర్కినా ఫాసో అన్నటువంటిది ఇక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అన్నమాట. చూడండి, 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 దేశాలతో ఇది బార్డర్ని కలిగి ఉంది. మరి ఈ బుర్కినా ఫాసోలో ఏమవుతుంది అంటే మిలిటెంట్లకు సహకరిస్తున్నారన్నట్టుగా 2 గ్రామాల మీద ఆ దేశ సైన్యం విరుచుకుపడింది. దాంతో ఊచకోత అనేది జరిగింది. దాంతో నవజాత శిశువులు చిన్నారులతో సహా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అన్నటువంటిది జరిగింది అన్నట్టుగా హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అన్నటువంటిది ఒక నివేదిక ఇచ్చింది. మొత్తం ఈ మరణించిన 223 మందిలో 56 మంది చిన్నారులే ఉన్నారు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్లో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అనేది ఉంది. ఇది కామన్వెల్త్ దేశాల్లోనే చాలా అత్యుత్తమంగా నిలిచింది. మొత్తం 56 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశం చేసినప్పుడు ఇదిగో కామన్వెల్త్ హెడ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ భేటీ అనేది జరిగింది. అందులో మన భారత పరిపాలనా శాఖ మా పనితీరు ఎలా ఉంది అన్నట్టుగా ఒక ప్రెజెంటేషన్ చేసింది. అందులో ఇదిగో ఈ కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ వ్యవస్థ అన్నటువంటిది మొత్తం ఈ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా ఉంది
అన్నట్టుగా తెలిసింది. చూడండి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్కి సంబంధించి ఏ ఏ దేశాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ ఏ దేశాలు చేరాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా అటు పాకిస్తాన్ రెండూ కూడా కామన్వెల్త్లో సభ్యులుగా కంటిన్యూ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ చూడండి, G7 సదస్సుకి మన ప్రధాని మోదీని ఇటలీ ఆహ్వానించడం జరిగింది. ఈ G7 శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది జూన్ 13 నుంచి 15 వరకు జరగబోతోంది. అయితే ఈ G7 దేశాలు ఏంటి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఈ G7 దేశాల్లో చూడండి, కెనడా అన్నటువంటిది ఉంది, USA అన్నటువంటిది ఉంది. మనకి నార్త్ అమెరికాకి సంబంధించి మెక్సికో తప్ప మిగతా కెనడా మరియు USA ఇందులో భాగంగా ఉన్నాయి. అవి కాకుండా ఇటువైపు చూడండి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, UK ఇవన్నీ ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఇటు ఏషియా వైపు వచ్చేసరికి జపాన్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంది. మొత్తం G7 గ్రూప్ ఆఫ్ 7లో ఏ దేశాలు ఉన్నాయి? కెనడా, USA, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, UK మరియు జపాన్. అందులో ఇటలీ దేశం ఇప్పుడు మన భారతదేశాన్ని ఆహ్వానించింది. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. All the very best and thank you very much.